దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించినటువంటి హడావిడి అయితే ప్రారంభమైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలా నడుస్తుంది ప్రచారం? మొత్తానికి 17 నియోజకవర్గాలపైన పాగా వేయాలని చెప్పేసి ఒక నిశ్చయం అయితే కనబడతా ఉంది. ఎట్లా ముందుకు బదలుచుకున్నారు ఈ 20-25 రోజుల పాటు? ఖచ్చితంగా మా అభ్యర్థులు చాలా స్పష్టంగా గత 15 రోజుల నుంచి పనిచేస్తున్నారు. మిగతా పార్టీలు ఇంకా అభ్యర్థులు ఉంటారా, చేంజ్ అవుతారా తెలియని పరిస్థితి ఓ సందిగ్ధంలో ఉన్న రెండు పార్టీలు కూడా. కానీ బీజేపీ చాలా స్పష్టంగా అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించింది. ప్రధానమంత్రి గారు స్వయంగా 5 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము కూడా అనేక జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నాము. ఒక మంచి వాతావరణం ఉంది. దానికి తోడు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష కూడా అన్ని వర్గాల్లో ఉంది. ఈరోజు ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా మా పార్టీకి ఓటేస్తే దేశంలో ఇది జరగబోతుంది, వీళ్ళ నేతృత్వంలో ఈ దేశం ముందుకెళ్తుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అభ్యర్థులు గతి లేక బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంటున్నారు అనేటువంటి మాట వినబడుతుంది. సైదిరెడ్డి కానివ్వండి, వరంగల్ నుంచి ఆరూరు రమేష్ కానివ్వండి, బీబీ పాటిల్ కానివ్వండి, ఇట్లా కావాలని మా దగ్గర నుంచి ఇలా తీసుకుంటున్నారు, వాళ్ళకి అభ్యర్థులే లేరు అనేటువంటి మాట కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటిది. సిగ్గుండాలే వాళ్ళకి చెప్పడానికి. నువ్వు ఎందుకు తీసుకున్న ఎమ్మెల్యేలను ఎంపీలు ఎన్ని రోజులు వేరే పార్టీల నుంచి? మీ పార్టీలో ఉన్నట్టున్నదాలు ఏ పార్టీలకి వెళ్ళి వచ్చారు ఒకసారి లెక్క తీసి ప్రజల ముందు పెట్టమనండి. నీలేగా మరి అందరు కుటుంబ సభ్యులు కాదు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు తప్ప ఇంకా మీరు తీసుకున్న వాళ్ళందరూ అరువు తెచ్చుకున్న వాళ్ళే కదా. రాజకీయాలలో అది సహజంగా ఉంటుంది. మరి ఈరోజు నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నావు, నీ ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి తీసుకున్నాడు. ఈరోజు మీ ఎమ్మెల్యేలందరూ కూడా నువ్వే పంపిస్తున్నావు, మరి అరువు పంపిస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈరోజు కనీసం రాజీనామాలు చేయకుండా, కనీసం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు 2 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల ఓట్లు పొంది కనీసం రాజీనామా చేయకుండా అనైతికంగా పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తూ ఈరోజు వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు అక్కడ మరి అనేక రకాలుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీనికి జవాబు చెప్పాలి. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.